చాలా భయపడ్డాను. ఇటువైపు సురక్షితంగా ఉన్నాను. ఈ ప్రకృతి సౌందర్యం, ఈ పక్షుల కిలకిలరావాలు ప్రశాంతతకు నిలయాలు. రాజును తప్పక పట్టుకోవాలి. ఈసారి తప్పించుకోలేడు. అతని ఖజానా కూడా మనదే అవుతుంది. అడవంతా వెతకండి, ఎక్కడ దాగినా కనుక్కోవాలి. రాజు తన మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎవరు? ఎందుకలా అరుస్తున్నావు? రాజా, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ అడవిలోకి వెళ్లకు. గుహల వైపు మాత్రమే వెళ్ళు. రాజా, మీ ప్రయాణం విధిచేత నిర్దేశించబడింది. ఈ అడవికి ఆవల సత్య ఆశ్రమం. జ్ఞాని, నీ మాటలు స్పష్టతను తెస్తాయి. నన్ను ముందుకు నడిపించు. నేను నా విధిని నెరవేరుస్తాను. ఏమిటి ఆ వింత పక్షి? స్వాగతం మహారాజా. ధన్యవాదాలు రాజవారు. దయచేసి ఆశ్రమంలోకి ప్రవేశించండి. దాని నుండి దివ్యమైన తేజస్సు వస్తోంది. మహారాజా, ఆ రెండు పక్షులు పెరుగుతున్న ప్రదేశమే ఆ ప్రవర్తనకు కారణం. రాజు, నీ మనసుతో చూడు. ఆ పక్షుల ప్రవర్తన నీకు అర్థమవుతుంది మహారాజా. రాజు తన మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు జ్ఞాన మార్గాన్ని కోరుకుంటారు రాజా. గొప్పగా జీవించటం అంటే ఆడంబరంగా జీవించటం కాదు, ఆనందంగా జీవించటం.